నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ప్రాంతం సంగం మండలం ఇక్కడ మరిపాడు గ్రామంలో మనకి ఆదర్శ రైతుల్లో ఇంతకుముందే మనం చూసాం. ఇంతకుముందు ప్రోగ్రాంలో నారాయణ అనే వ్యక్తి పత్తి వేయడం వల్ల ఆయన్ని ఆదర్శ రైతుగా గుర్తించాం. అట్లాగే ఇక్కడ ఈరోజు మన దగ్గర ఆదర్శ మహిళా రైతు ఉంది. ఆమె పేరు రేవతమ్మ. ఇంటి పేరు ఏందమ్మా? ఆలపాటి రేవతమ్మ. ఈవిడ కుటుంబ ఎల్లపాది పిల్లలు ఉన్నారు. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు కూతుర్లు. ఏం చదువుతున్నారు? పెద్ద పాప సెకండ్ ఇయర్ అయిపోయింది, చిన్న పాప ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఇద్దరిని మీరే మీ సొంత సంపాదనతో చదివిస్తున్నారు. మీకు ఆస్తులు లాంటివి పొలం ఒకటేనమ్మా? పొలం ఒకటే. ఎంత విస్తీర్ణం? 2 ఎకరాలు. 2 ఎకరాలు. 2 ఎకరాలలో ఇద్దరు ఆడబిడ్డలు, ఒకరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇద్దరిని చదివించుకుంటూ చిన్నప్పటి నుంచి ఆమెకు బాధ కలిగించవచ్చు. వాళ్ళ భర్త గారు లేరు. అందువల్ల ఆమె ఒక్కటే ఇక్కడ మేము గమనిస్తుంటాం. చుట్టుపక్కల రైతులు కూడా చెప్పారు, పార పని కాడి నుంచి చెంగొరసలు కావచ్చు, పిండి జల్లేది కావచ్చు, దుక్కిలు చేర్చుకొని దగ్గరుండి అన్నీ ఒక మగ రైతు ఎంత పని అయితే చేస్తాడో అంతకు మించి ఆమె పనిచేసి ఇక్కడ ఇద్దరు ఆడబిడ్డలను చదివించుకుంటూ కుటుంబాన్ని ఆమె విలువలు కాపాడుకుంటూ కష్టపడుతూ బతుకుతుందన్నమాట. ఈవిని ఆదర్శ రైతుగా గుర్తించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఆమె పొలంలో నారు కూడా వేస్తున్నారు. అక్కడ తొందరలో దుక్కిలు అయిన తర్వాత నారేత కూడా వేయడం జరుగుతుంది. 2వ క్రాప్ మే నెల, మంచి ఎండలు. ఈ ఎండల్లో ఎంత కష్టపడుతున్న ఆమెను గుర్తించడం ఈరోజు జరుగుతుంది ఆదర్శ మహిళా రైతుగా. ఇందులో భాగంగా ఆమెని కొన్ని ప్రశ్నలు వేయడం జరుగుతుంది. మీకు గవర్నమెంట్ తరఫున మీకు ఆదరువుగా ఎటువంటి పథకాలు వస్తున్నాయి? మీకు పింఛన్ లాంటిది ఏమన్నా వస్తుంది? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 4000 వస్తుంది. 4000 వస్తుంది. తర్వాత ఇద్దరు ఆడపిల్లలు చదువుకుంటున్నారు కదా, వాళ్ళకి తల్లికి వందనం వస్తుంది. తల్లికి వందనం కింద డబ్బులు వచ్చాయి. తర్వాత మీకు బస్సులో ఉచితంగా ఉంది. గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి. అటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇంకా గవర్నమెంట్ తరపు నుంచి మీకు ఏదైనా ఏదన్నా ఉందా? ఇట్లాంటి ఏదన్నా మీకు ఇబ్బందులు ఏమన్నా? గవర్నమెంట్ తరఫున అంటూ ఏం లేదు. ఇప్పుడు రైతు భరోసా అన్నారు కదా, అవి పట్టాలంటూ లేవు మాకు. అదొకటే ఇబ్బందిగా ఉంది. తర్వాత ఇది గిట్టుబాటు ధర ఎంత ఉండాలని మీరు ఆశిస్తున్నారు ఈ ఎండాకాలం వేసే పంటకి? అట్లా ఎంత ఉంటే మీ మనసు సంతోషంగా ఉంటుంది? 20 పైన ఉంటాయి. 20 పైన మీకు పుట్టికి 20,000 పైన కానీ ఉంటే మీకు మనసుకి సంతోషం కలిగిస్తుంది. అది ఖచ్చితంగా ఈ వీడియో అనేది మన మినిస్టర్లు చూస్తారు. అందువల్ల నువ్వు ఇంత కష్టపడుతున్నావు ఎండల్లో కుటుంబం కోసం, ఈ గిట్టుబాటు ధర రావాలనేసి మేము కోరుకుంటున్నాం. అట్లాగే ఇక్కడ ఈవిడికి తోడుగా చుట్టుపక్కల ఉండే పెద్ద రైతుల్లో మల్లు యానాది రెడ్డి అనేసి ఇక్కడే ఉంటారు. ఆయన కుటుంబం, వాళ్ళ భార్య, మీ పేరమ్మ? రేణుకమ్మ. ఆవిడ, వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఆ కుటుంబం అంటే ఒక్కోసారి చిన్న రైతులు పెద్ద రైతులు నమ్ముకొని వాళ్ళ అండదండలు చూసుకొని పనిచేస్తుంటారు. అట్లాగే యానాది రెడ్డి అనే పెద్ద రైతు అండ ఈమెకి ఎప్పుడు ఉంటుంది ఇక్కడ. అందువల్ల ఆయన భార్య చేతుల మీదుగానే ఈరోజు ఆమెకి శాలువా కప్పించి ఆదర్శ మహిళా రైతుగా ఆమెను గౌరవిస్తూ ఆమెకు ఒక పనిముట్ల కింద ఒక పార ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ శాలువా తీసుకో. పార కూడా తీసుకో. అమ్మా ఇటు పట్టుకోమ్మా. ఒక ఆదర్శ మహిళా రైతు కింద రేవతమ్మని మళ్ళీ యానాది రెడ్డి గారి పెద్ద రైతు అయినటువంటి వాళ్ళ భార్య చేతుల మీదుగా ఈమెకి సన్మానం జరిగింది. పనిముట్టు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈమెకి అంతా శుభంగా జరిగి పిల్లలు బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.